జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ అందాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కలిసి భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని నిర్వహించారు. సికింద్రాబాద్ హరహర కళా భవన్ లో జరిగిన ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులను అందజేశారు. బోధనకు చెందిన ప్రముఖ పండితులు బేబేకర్ ప్రవీణ్ శర్మను సత్కరించి అవార్డు అందజేశారు. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్ లో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది. వివిధ రకాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో జరిగిన మహిళల అశ్లీల చిత్రాలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కలిసి సిపిఐ ఎమ్మెల్యే నాయకులు ఫిర్యాదు చేశారు. ఎడపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న మరమ్మతుల పనుల్లో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు నిధులు స్వాహా చేస్తున్నారని స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండా గ్రామంలో నర్సరీతో పాటు పల్లె ప్రకృతి వనాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్ పరిశీలించారు. రెంజల్ మండలం నీలాలోని సైలాని దర్గాను సందర్శించిన చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ చదర్ ను ఎక్కించి మొక్కులు తీర్చుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి డిచ్పల్లి మండలం శుద్ధలంలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు.